ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విజయవాడ వెస్ట్ వైపర్స్లో కృష్ణా నదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెన గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. అండ్ అలానే కన్స్ట్రక్షన్ స్టాటస్ గురించి తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తే ఈ వీడియోలో నుంచి చూడబోతున్నాం అంటే మన విజయవాడ కృష్ణా నది పైన భారీ వంతెన నిర్మిస్తున్నారు కదా. ఆ వంతెన నిర్మాణం ఎక్కడి దాకా వచ్చింది, ఏం వర్క్ పెండింగ్ ఉంది, అండ్ అలానే మనకి ఈ వంతెన ఎన్ని రోజులు కంప్లీట్ అవబోతుంది అనే విషయాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ అలానే ఆ వంతెనను కూడా చూడబోతున్నాం. ఫస్ట్ మనమైతే మ్యాప్లో ఈ వంతెనను ఎక్కడ నిర్మిస్తున్నారు అనేది చూద్దాం. తర్వాత ఆ వంతెనపై ట్రావెల్ చేసి కంప్లీట్గా వంతెన చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. చలో ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లో వెళ్ళినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన విజయవాడ వెస్ట్ వైపర్స్. మీకు నేను క్లియర్గా మార్నింగ్ వీడియో చూపించాను. ఈ విజయవాడ వెస్ట్ వైపర్స్లోని గొల్లపూడి నుంచి చిన్నటిపల్లి వరకు పెండింగ్ ఉన్న వర్క్ అయితే ఏం పెండింగ్ వర్క్ ఉందో క్లియర్గా చెప్పాను. ఆ వీడియో మీరు చూడడం కూడా మన ఛానల్లో ఉంటే చూసేయండి. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా కృష్ణా నది ఇలా వెళ్తుంది. సో దీనిపైన బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఈ బ్రిడ్జ్ వీడియోస్ నేను ఆల్రెడీ మీకు చూపించాను. సో ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తా అంటే, మనకి ఈ బ్రిడ్జ్ వర్క్ ఎంతవరకు కంప్లీట్ అనేది చెప్తాను అండ్ అలానే చూపిస్తాను. అండ్ మనకి ఈ బ్రిడ్జ్ ఒక 2 monthsలో కంప్లీట్ అయిపోవచ్చు. అండ్ ఇంకా మనకి ఈ బ్రిడ్జ్ ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే అదాని ఇంకా నవిగా కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ లెంత్ కంప్లీట్గా 3 kilometers వస్తుంది. అండ్ సీడ్ యాక్సిస్ రోడ్ ఉంది కదా, ఈ సీడ్ యాక్సిస్ రోడ్ మీద కూడా ఫ్లైఓవర్ వస్తుంది. ఫ్లైఓవర్తో కలుపుకుని దాదాపు 4 kilometers వరకు ఉంటుంది. ఇక్కడ నది పైన అయితే 3 kilometers ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ 3 kilometers కూడా బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది. రోడ్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ జరిగిపోతున్నాయి. ఇంకా మనకి అరౌండ్ 90% ఆఫ్ రోడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి వర్క్ పెండింగ్ ఉందన్నమాట, అది నేను మీకు చూపిస్తాను. అండ్ అలానే మీకు ఇంకా క్లియర్గా ఏం వర్క్ జరిగిందనేది చెప్తాను. ఈ ప్లేస్లో ఎలాంటి వర్క్ జరుగుతుందో చూద్దామా. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే క్లియర్గా మ్యాప్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వంతెన ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది, ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తాను అన్ని విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనమైతే అక్కడ వర్క్ జరుగుతుంది కదా, ఆ విజువల్స్ అనేది చూద్దాం, వర్క్ ఎలా జరుగుతుంది అనేది. అండ్ అలానే ఏం వర్క్ పెండింగ్ ఉందో కూడా ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. మరి వెళ్దామా విజువల్ చూడడానికి? లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాం అంటే, మన గొల్లపూడి ఉంది కదా, గొల్లపూడి సైడ్ ఉన్నాం. ఇక్కడ నుంచి మనకి బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది. మనకి ప్రస్తుతం అటువైపు వెళ్ళడానికి అనుమతి లేదు, ఎందుకంటే ఈ వంతెన నిర్మాణం జరుగుతుంది కనుక ఎవరిని అలౌ చేయట్లేదు. ఎవరైతే వర్కర్స్ ఉంటారో ఇంకా ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళని అలౌ చేస్తున్నారు. సో ఎంట్రన్స్లో మీరు చూసుకోవచ్చు, చెక్ పోస్ట్ కూడా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకొక 2 monthsలో ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అక్కడ చూసుకోవచ్చు 90% రోడ్ వర్క్స్ అయితే అయిపోయని చెప్పారు. ఈ ఎంట్రన్స్లో వర్క్ కూడా అయిపోయిందంటే బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయినట్టే. మనం మన గొల్లపూడి నుంచి అమరావతికి ఈజీగా వెళ్ళిపోవచ్చు బ్రిడ్జ్ కంప్లీట్ అయిందంటే. అటుపక్క ఎడ్జ్ వచ్చేసి సీడ్ యాక్సిస్ రోడ్ కనెక్ట్ అవుతుంది. సీడ్ యాక్సిస్ రోడ్ దాటిన తర్వాత మనకి ఎగ్జిట్స్ అయితే ఉంటాయి, అటు నుంచి మనం బయటకు అయితే వెళ్ళొచ్చు. అండ్ అలా అమరావతి కూడా వెళ్ళొచ్చు. అమరావతిలో కూడా చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. మీకు తెలిసిన డెవలప్మెంట్స్ ఏంటో కామెంట్ చేయండి, అవి నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా మనకి మన హైదరాబాద్ విజయవాడ హైవే ఉంది కదా, ఆ హైవేని కూడా డెవలప్ చేస్తున్నారు. అలానే ఒక కొత్త హైవే కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, హైదరాబాద్ అమరావతి హైవే. ఆ హైవే డీటెయిల్స్ కూడా నేను చెప్పబోతున్నాను. అండ్ ఈ బ్రిడ్జ్తో పాటు ఇంకొక బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు, అది అమరావతికి ఐకానిక్ బ్రిడ్జ్లో ఉండబోతుంది. ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు తొందరలో చెప్పబోతున్నాను. సో మీకైతే నేను బ్రిడ్జ్ గురించి విషయాలు చెప్పాను అనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా చాలా క్లియర్గా అక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుంది అండ్ ఏ రూట్లో జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనే విషయాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలానే మీకైతే క్లియర్ ఇన్ఫో ఇచ్చాను అనుకుంటున్నాను ఈ వంతెన గురించి, ఈ భారీ బ్రిడ్జ్ గురించి. సో మరి మీకు వీడియో అనిపించిందో కామెంట్ రూమ్లో తెలియజేయండి. నేనైతే వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకైనా వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.